హాయ్ అందరికీ. హోప్ ఆల్ ఆర్ ఫైన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ నిహాన్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మేము సరదాగా బీచ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా హారిక తను మా చెల్లి. సో తను ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదు, తీసుకెళ్ళక్క అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. సో అందుకే బీచ్కి అయితే తీసుకెళ్తున్నా. మనకి బీచ్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత సో శిల్పారామం అని ఒకటి ఉంటుంది. సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో. సో దాంట్లో ఏంటంటే హ్యాండ్ మేడ్ రిలేటెడ్ థింగ్స్, క్లోత్స్ అండ్ మనం ఇంట్లో డెకరేట్ చేసుకునే డెకార్స్ చాలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి కాకినాడ బీచ్ పార్క్ అనమాట. సో లోపలంతా స్పేషియస్గా ఉంటుంది ఫోటోషూట్స్కి. అండ్ దాని నుంచి గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ కూడా అక్కడే ఉంటుంది. సో గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇది బిఫోర్ ఇనాగ్రేట్ చేసినప్పుడు చాలా బాగుండేది. సో ఇప్పుడైతే అంత లేదు. ఇంకా అందుకే గ్లాస్ బ్రిడ్జ్ తీసుకెళ్దామని అయితే ఏం అనుకోలేదు నేను. డైరెక్ట్గా బీచ్లోకి తీసుకొచ్చాను. ఆడుకుంటుంది, ఫొటోస్ దిగొచ్చు అని చెప్పేసి. మనకి బీచెస్ అంటే తెలిసిందే, క్రౌడ్ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఈరోజు కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. బట్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంతా బాగా ఆడుకుంటుంటే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. యాక్చువల్లీ నేను బీచ్లో దిగడం కంటే కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ ఈరోజు క్లైమేట్ మంచిగా కూల్గా, కొంచెం వర్షం పడేలా మబ్బుగా ఉంది. అందుకే ఫొటోస్ ఏంటి, వీడియోస్ ఏంటి చాలా బాగా వచ్చాయి మాకు. అండ్ క్లైమేట్ అయితే అసలు చాలా బాగుంది. నాకైతే మంచిగా ఎన్ని అవర్స్ కూర్చున్నా బోర్ కొట్టని ప్లేస్ ఏదైనా ఉందంటే బీచ్ అనే చెప్తాను. అస్సలు ఆలోచించుకోను. కొంతమందికి హిల్ ప్లేసెస్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి వాటర్ ప్లేసెస్ ఇష్టం ఉంటాయి. సో అలా నాకు బీచ్ అనమాట, వాటర్ ప్లేస్. అలా నేను పెద్ద దిగి ఆడేంత కాదు, బట్ ఎందుకో తెలీదు అలా కూర్చున్నంటే ఎంత టైం అయినా బోర్ కొట్టదు. ఎక్కడో రాసినట్టు ఎంత పెద్ద అలల శబ్దంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా, నేనైతే అలానే ఫీల్ అవుతాను. సో ఈసారి అయితే వీడియో తీస్తున్నాం కాబట్టి చిన్నగా చిన్న వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ బీచ్కి వచ్చామంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు చేసే పని ఇసుకలో మన పేర్లు రాసుకోవడం. సో నేను కూడా అదే చేశాను. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు పేరు, మా మరదల పేరు అండ్ మా బుడ్డి అయాన్ష్ గడి పేరు రాశాను అనమాట. సో ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్. అండ్ చాలా డేస్ నుంచి మా అమ్మ, నాన్న, చిన్నమ్మ, చెల్లి వాళ్ళు అందరినీ తీసుకుని బీచ్కి వెళ్ళాలి అని ఒక ప్లాన్ అయితే ఉంది మాకు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళని కూడా బీచ్కి తీసుకురావాలి. ఎందుకంటే ఇయరంతా కష్టపడుతూనే ఉంటారు, పనులకు వెళ్తుంటారు, ఇంకా డిఫరెంట్ వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చూడరు, తిరగరు. సో మనమైతే అన్నిటికీ ఎంచక్కా వెళ్ళిపోతాం. అందుకే అప్పుడప్పుడు పేరెంట్స్ని కూడా తీసుకుని బయటికి వెళ్ళాలి. సో దట్ వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ ఉంటాము. అండ్ మా చెల్లి ఫస్ట్ టైం బీచ్కి వచ్చింది కదా, సో ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. చాలా భయంగానే బాగానే ఆడుకుంది, మంచిగా ఫొటోస్ వీడియోస్ తీయించుకుంది. తన ఇన్స్టా మొత్తం నింపేసి ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మేము వెళ్ళి 20 minutes అయిపోయింది. అండ్ ఇప్పుడు అరౌండ్ 6 o'clock. సో వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్తుండగానే పారాగ్లైడింగ్ చూశాను. అండ్ ఎక్కుదామా అని ట్రై చేశాను, బట్ నాకు అంత ధైర్యం సరిపోలేదు. చూస్తే అంత హైట్ భయం వేసింది. అండ్ ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. బీచ్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది, బట్ వచ్చేటప్పుడే ఆ ఇసుక కాళ్ళతోటి నడవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మేము అంతే. సో బయటకు వచ్చేస్తూ సరే ఏమన్నా తిందాం కదా అని చెప్పేసి అనుకున్నాం. సో స్వీట్ కార్న్ తీసుకున్నాం. వి ఆల్ నో బీచ్లో మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి, చాలా మటుకు స్నాక్స్. స్వీట్ కార్న్ ఉంది, ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది, బజ్జీలు అండ్ చికెన్తో చేసేవి అన్నీ ఉన్నాయి. బట్ మేమైతే స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఆడి అలసిపోయిందని చెప్పేసి మా చెల్లికి స్వీట్ కార్న్ కొనిచ్చాను. మంచిగా నవ్వుతూ తినేసింది. అండ్ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో కూడా పటాక ఎవరంటే మా చెల్లెమ్మ చెప్పాలి. నవ్వుతూనే ఉంటుంది, నవ్విస్తూనే ఉంటుంది. దట్టు మాట కూడా అస్సలు వినదు, బాగా తిట్లు తింటుంది అందరితోటి. కొంచెం ఉంటే కొట్టినా కొడతారు దీని పనులన్నీ అట్లానే ఉంటాయి. బట్ మంచిది, చాలా కైండ్ హార్టెడ్ అనమాట. ఇంకా చాలా టైం అయిపోయింది, చీకటి పడిపోయింది. సో మేము మంచిగా బయటకు వచ్చేసాము. అండ్ సేమ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. క్లైమేట్ అయితే అలానే ఉంది, క్లౌడీగా బాగా అనిపించింది.
ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మంచిగా బయటకు వచ్చామన్నమాట. నాకైతే దోశ అంటే చాలా ఇష్టం. ఎంత అంటే బిర్యానీ ఉన్నా, మంచి టిఫిన్సే ఉన్నా, ఎన్ని ఉన్నా సరే దోశ ఉంటే చాలు నేను బ్రతికేస్తాను. సో అంత ఇష్టం. అండ్ దిస్ ఈజ్ మై డే. అండ్ ఈరోజు మేము తీసుకున్న ఫొటోస్ అన్నిటిలో నుంచి జస్ట్ ఒక 2-3 ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఐ థింక్ యూ పీపుల్ లైక్ this video, and if you really like it, just give me a little heart symbol in my comment section. And thank you so much for watching, and have a nice day.